క్రీస్తు నామములో మీ అందరికీ వందనములండి. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, నాతోటి దైవజనులారా, సమయంలో మనము మళ్ళీ పరిశుద్ధ గ్రంథముల నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని లేఖనానుసారంగా తెలుసుకొని ఆత్మీయ దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుందాం. మనం తెలుసుకున్నటువంటి అంశం, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనేటువంటి అంశాన్ని తెలుసుకున్నామండి. మరొకసారి మన అంశం, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ప్రియులారా, ఈ యొక్క సబ్జెక్టు ప్రారంభం నుండి ముగింపు వరకు జాగ్రత్తగా మీరు విని విషయాలు గ్రహించాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. అఫ్కోర్స్ ఈ సబ్జెక్టు గతంలో అనేక సార్లు విన్నాము, అయినా పర్వాలేదు, ఏమైనా క్రొత్త విషయాలు మరి తెలుస్తాయేమో అన్నటువంటి ఆలోచనతో జాగ్రత్తగా మీరు వినాలని కోరుతున్నాం. ఓకే, సబ్జెక్టుకు సంబంధించినటువంటి లేఖన భాగాన్ని గ్రంథములో నుంచి మనము చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలోనికి మనం వెళ్దామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను, వినండి. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. చాలండి. చదువుకున్నటువంటి ఈ మాటలు లేక ఈ యొక్క వచనం ఎవరికి తెలియజేశారు, ఏ టైంలో తెలియజేశారు అనేది ప్రాముఖ్యంగా మనం ఆలోచించాలి. మొదటి శతాబ్దంలో యేసు క్రీస్తు వారు ఇశ్రాయేలుల మధ్యలో తెలియజేస్తున్నాడు, జన సమూహములతో, అలాగే శిష్యుల మధ్యలో కూడా తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం ఆలోచిద్దాం. 23వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను. ఇది ఏంటి సందర్భం? జన సమూహములు అంటే ఇశ్రాయేలీలు, ఆ తర్వాత తన శిష్యులంటే ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది. వారికి తెలియజేసినాడు. పిల్లారా, ఏమంటున్నాడు? తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అంటే ఈ 12లో రెండవ భాగాన్ని మనం కాన్సంట్రేషన్ చేస్తూ అందులో ఉన్నటువంటి భావాన్ని మనము గ్రహిద్దామండి. ఓకే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్నాడు యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు, అప్పుడైతే యేసు. సరే, ఏది అన్నప్పటికీ దట్స్ నాట్ మ్యాటర్. తాను తెలియజేసిన విషయం ఏంటి అని మనం ఆలోచిస్తే, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్నాడు. ఈ మాట ఉన్నటువంటి వాస్తవాన్ని మనము గ్రహిద్దాం. ఏంటది అని ఆలోచిస్తే, ఇక్కడ హెచ్చించు వారెవరు? హెచ్చింపబడును అని చెప్పేసి అన్నాడు కదా. హెచ్చించు వారెవరు? హెచ్చించేది ఎవరు? తగ్గించుకున్నటువంటి వారిని హెచ్చించేది ఎవరు అనేది ప్రాముఖ్యంగా మనం ఆలోచించాలి. ఆ తర్వాత మరొకటి, హెచ్చింపబడేటువంటి సమయము ఎప్పుడు? ఇది తగ్గించుకున్నటువంటి వారు హెచ్చింపబడేటువంటి సమయము ఎప్పుడు? యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగా సమయం అనేది ఉండాలి కదా. తర్వాత ప్రాముఖ్యంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యేసు చెప్పిన ప్రకారంగా, లేదు యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగా పరిశుద్ధ గ్రంథములో ఆది కాండం కానించి ప్రకటన గ్రంథం వరకు హెచ్చింపబడినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఇవి ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి సంగతులండి.
అనేక సందర్భాలు మనం చదువుకున్నాం, వీటిని ఆధారం చేసుకుని బోధించాం, చక్కగా మనం ఇప్పటి వరకు ముందుకు సాగాం, మంచిదే. కానీ ఈ మాటలో ఉన్నటువంటి సత్యం కూడా మనం గ్రహించాలి కదా, యేసు చెప్పిన ప్రకారంగా. మరొకసారి ఏంటది? హెచ్చించు వారెవరు? తగ్గించుకున్న వారిని. యేసా, లేకపోతే ఇంకా మరొక వ్యక్తి, పరిశుద్ధాత్ముడా, ఇంకా ఎవరైనా, లేకపోతే తండ్రి అయినా దేవుడా? ఇది మనకి క్లారిటీ ఉండాలి. హెచ్చింపబడేటువంటి మరి సమయం ఎప్పుడు, ఏ సమయంలో హెచ్చింపబడతారు? తగ్గించుకున్నటువంటి వారు. హెచ్చింపబడినటువంటి వారు గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? ఇవి మనకి అర్థం కాకుండా, మనము తెలుసుకోకుండా ముందుకు వెళ్తే చాలా కష్టం. కాబట్టి జాగ్రత్తగా విషయాలు గ్రహించాలని మీ అందరికి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలలో ఉన్నటువంటి సత్యమును బైబిల్ ఓపెన్ చేసి బహు జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ముందుకు మనం వెళ్దాం. ముందుగా మనం ఏం చూసుకోవాలి అని మనం ఆలోచిస్తే, హెచ్చించువారు ఎవరు? యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగా హెచ్చించేటువంటి వారు ఎవరు? తగ్గించుకున్న వారు హెచ్చింపబడి అన్నాడు కదా. హెచ్చించేటువంటి వారు ఎవరు అన్నటువంటి సంగతిని ప్రియులారా జాగ్రత్తగా మనం చూసుకుందాం. ఎందుకంటే మనకి ఊహలు వద్దు, వాక్యమే మనకి వద్దు. పేతురు గారు పత్రిక రాస్తూ, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనస్సుకులై ఉండుడి అని చెప్పేసి అనడండి. ప్రియులారా, మా చర్చ్ బిల్డింగ్ పక్కమటి కొన్ని బండలు ఉన్నాయండి, వాటిని కట్ చేస్తూ ఉంటున్నారు. దానిని బట్టి శబ్దం వస్తుంది. సారీ ఫర్ దట్. జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో కోరుతున్నాను. వాక్యం మీదని మీరు మనసు పెట్టండి, శబ్దం మీద కాదు. ఓకే, ఇక్కడ మన ప్రశ్నకి సమాధానం అనేది దొరుకుతుంది బైబిల్ని పరిశీలన చేస్తారు. పేతురు గారు ఆయా ప్రాంతాల్లో చెదిరినటువంటి క్రైస్తవులకి ఈ విషయం తెలియజేస్తాడు. ఏమంటారంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు అన్నాడు. అంటే ఇక్కడ హెచ్చించే దేవుడు అని మనకు అర్థమైంది, దేవుడే. చెప్పింది యేసుక్రీస్తు వారు. అయినా యేసుక్రీస్తు వారు హెచ్చిస్తాడని చెప్పేసి అంటారు ఇక్కడ పేతురు గారు. దేవుడు, దేవుడంటే తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు మానవ జాతిని కాలమును బట్టి హెచ్చిస్తాడు అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. హెచ్చించాలన్నా అతనే, తగ్గించాలన్నా కూడా అతనే. ప్రియులారా, గ్రంథాన్ని బట్టి ఒక సేవకుడిగా, సహోదరుడిగా మీకు నేను తెలియజేస్తున్నాను. అందుకొరకు ఇక్కడ పేతురు అంటాడు దేవుడు అని చెప్పేసి దేవుణ్ణి హైలైట్ చేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథము 75లోకి వెళ్దామండి. కీర్తనల గ్రంథము 75లో కూడా మరి ఈ ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంటుందండి. కీర్తన 75వ భాగంలోకి మనం వెళ్తే అక్కడ ఏమైనా రాయబడ్డది అన్నటువంటి విషయాన్ని మనం చూసుకుని 75వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము 7వ వచనం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును. వారికి ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి, వాడి యొక్క ప్రవర్తనను బట్టి ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. చూసారండి, ఒక విషయం కన్ఫర్మ్ కావాలంటే కనీసము 2 రెఫరెన్స్లు ఉండాలండి. 2 సాక్షులు తెలియచేయాలి. 2 సాక్షుల సత్యమే సత్యమని చెప్పేసి మనం చూసాం కదండి. ద్వితీయోపదేశ గ్రంథము, కాండము, మిగతా గ్రంథాల్లో కూడా మనుషులను హెచ్చించేది ఎవరంటే ఒక సాక్షి అన్నాడు పేతురు గారు, దేవుడే అన్నాడు.
ఇక్కడ ప్రియులరా 75వ అధ్యాయము కీర్తన ఆసాపు గారు రాశారు. వీరొక సాక్షి ఏమంటున్నాడు? ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును అని చెప్పేసి అన్నాడు ప్రియులరా. ఓకేనండి. కాబట్టి మనం చదువుకున్నటువంటి లేఖనాల్లో ఉన్నటువంటి భావాన్ని మనం గ్రహించాం. మానవులని హెచ్చించువారు ఎవరు? వారు తగ్గించుకున్నప్పుడు అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు కాదు, ఇంక ఎవరు కాదు, కానీ తండ్రి అయినటువంటి దేవుడు అని చెప్పేసి మనము కన్ఫర్మ్ చేసుకున్నాము. ఓకేనా? తర్వాత రెండవది మనం జాగ్రత్తగా మనం గమనిద్దాం. మరి దేవుడు హెచ్చించేటువంటి సమయం ఎప్పుడు? హెచ్చింపబడేటువంటి సమయం కూడా కావాలా వద్దండి? సింపుల్గా యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్నాడు. ఓకే, నమ్ముదాం. హెచ్చించేది తండ్రి అయిన దేవుడే. మరి దేవుడు మనుషులని హెచ్చించటానికి హెచ్చింపబడేటువంటి సమయం ఎప్పుడు? ఏ సమయంలో మనము హెచ్చింపబడతాము? తగ్గించుకొని ఈ లోకంలో బ్రతికినప్పుడు. ఏ సమయంలో, ఎప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అన్నటువంటి విషయాన్ని కూడా జాగ్రత్తగా ప్రియులారా మనము గమనిస్తేనే, పరిశీలిస్తేనే విషయాలన్నీ కూడా మనకి అర్థమవుతాయి. ఓకే, మళ్ళీ మనము ఎక్కడికి వెళ్ళాలి? పేతురు గారు రాసినటువంటి పత్రికలోకే మనం వెళ్ళాలి. అక్కడ ఏమన్నాడండి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6లో దీనికి సమాధానం పేతురు గారు చెప్తున్నాడు. ఏమంటాడు? దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించున్నట్లు అన్నాడు. ఎంత అద్భుతంగా ఉందండి. హెచ్చించేది దేవుడే. దేవుడు ఏ సమయంలో, ఏ టైంలో హెచ్చిస్తాడంటే తగిన సమయము రావాలి. దేవుడు తన పిల్లల్ని హెచ్చించాలంటే తగిన ఒక సమయం అనేది ఉంది. సమయం అంటే టైం. దేవుడి దగ్గర ఆ కాలం అనేది ఉన్నది ప్రియులారా. మీకు అర్థమైందా అండి? తగిన సమయంలో దేవుడు తన పిల్లలని హెచ్చిస్తాడు. ఎప్పుడు? తనను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడే హెచ్చిస్తాడు. ఎప్పుడు హెచ్చిస్తాడంటే తగిన సమయం. ఆ సమయం తగాలి దేవుడు హెచ్చించాలంటే. తగని సమయంలో హెచ్చించినా కూడా ఉపయోగం లేదండి. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించాలంటే ప్రియులారా తగిన సమయం అనేది రావాలి. మనం ఏమనుకుంటామంటే ఈ సంవత్సరమే హెచ్చింపబడాలి, ఈ 2021నే, 2020నే, 2022నే, ఇదే నెలలో, రేపే హెచ్చింపబడాలని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. ఇది మన ఆలోచన. మన సమయానికి దేవుడి సమయానికి చాలా వ్యత్యాసం ఉంది ప్రియులారా. అందుకొరకే ప్రసంగి గ్రంథము మరి 3వ అధ్యాయంలో జ్ఞాని అయినటువంటి ప్రియులారా సొలొమోను గారు ఏం తెలియచేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని బహు జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్దామండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. ప్రతిదానికి సమయము కలదు. సొలొమోను గారు తెలియజేస్తున్నాడు. తండ్రి మహాకృపను బట్టి పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే ప్రేరణ చెంది ఈ ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. ఏమంటున్నట్టే ప్రతి దానికి సమయము కలదు. నువ్వు హెచ్చింపబడాలన్నా, నువ్వు ఏది చేయాలన్నా, నీ బ్రతుకులో మార్పులు ఏమి రావాలన్నా ప్రతి దానికి సమయము కలదు. ఎవరి యొద్ద కలదు? నీ యొద్ద, నా యొద్ద కాదు, దేవుడి యొద్ద కలదు. అదే కదండి మనం చదువుతుంది పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6లో తగిన సమయమందు దేవుడు మనుషులను హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్సుకులై ఉండాలని చెప్పేసి తెలుస్తుందండి. అది
కాబట్టి దేవుడు హెచ్చించాలంటే ప్రియులారా, హెచ్చించేటువంటి సమయం అని అడుగుతుంది. ప్రతి దానికి సమయం ఉంది అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పారు హెచ్చింపబడతారని. మరి 2020లో ఎందుకు హెచ్చింపబడలేదు? 19లో ఎందుకు హెచ్చింపబడలేదు? కనీసం 2021లోనే హెచ్చింపబడతానా అని అనుకుంటున్నారు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు అంటాడు, మీరు అనుకొనని గడియలో మీకు జరిగిద్ది అని అంటాడండి. ఏదైనా సరే మనం అనుకున్నామంటే ఏది పొందలేము. మనం అనుకోకుండా ఉంటున్న గడియ లేక సమయంలో ఏదైనా జరగచ్చు, ఏదైనా మనము పొందొచ్చు. ఎందుకంటే మన కాలగతులు, మన కాలాలలో జరిగేటువంటి గతులు, అది దీవెనే కానీ అది ఏదైనా సరే తండ్రి అయిన దేవుడి వశములో ఉన్నాయి. ఇంకొకరికి భక్తుడు అంటే మా కాలగతులు మీ వశములో ఉన్నాయి తండ్రి అంటాడు. కాబట్టి ప్రియులారా, మనము హెచ్చింపబడాలంటే ప్రతి దానికి ఒక సమయం అనేది ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించాలని ప్రేమతో కోరుతూ ఉంటున్నాను. ఇంకా సమయాన్ని గురించి మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 7లోకి మనం వెళ్తే అక్కడ ఏమని రాయబడ్డది అనేటువంటి విషయాన్ని కూడా మనము జాగ్రత్తగా చదువుకుందామండి. అందులో ఉన్న భావాన్ని ప్రియులారా మనము గ్రహిద్దాం. 1:7 కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు, నా పని కాదు, మన పని కాదు, హెచ్చింపబడేటువంటి వారి పని కాదు. ఏ సమయానికి ఏ సమయంలో ఏది జరుగునో అంతా కూడా పక్కా ప్రణాళిక కృపగిలిన తండ్రి దగ్గర ఉన్నది. అందుకొరకే ప్రసంగి గ్రంథంలో ఉంటుందండి, దేని కాలం మందు అది చక్కగా జరుగునట్లు లేక ఉండునట్లు జగత్ పునాది వేయడానికి ముందే తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేశాడని చెప్పేసి తండ్రి అయిన దేవుడు జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా తెలియచేశాడు. ఓకేనండి. ఇప్పటివరకు మనము హెచ్చించువారు ఎవరు అన్న సంగతిని మనం చూసుకున్నాం. తండ్రి అయిన దేవుడని. హెచ్చింపబడేటువంటి సమయం ఎప్పుడు అని మనం చూసుకున్నాం. అది తగిన సమయం అని, ప్రతిదానికి ఒక సమయం ఉందని, ఆ కాలాలు సమయాలు తండ్రి స్వాధీనంలో ఉన్నాయని, దేని కాలం ముందు చక్కగా జరుగునట్లు సమస్తాన్ని ఏర్పాటు చేశాడని మనము తెలుసుకున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు అప్పుడు అని ప్రియులారా మనం తెలుసుకోలేదు. టోటల్గా ప్రతిదానికి ఒక సమయం ఉందని గ్రహించాం. రైట్. ఇప్పుడు మనము 3వ విషయాన్ని గ్రహిద్దాం. మన సబ్జెక్ట్ ఏంటి? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పేసి సబ్జెక్ట్ కదా. అందులో 3వ విషయం ఏంటంటే పరిశుద్ధ గ్రంథములో, అంటే ఆది కాండం కానించి ప్రకటన గ్రంథం వారికి యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగా తగ్గించుకొని దేవుడు అనుగ్రహించినటువంటి కాలంలో హెచ్చింపబడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సింపుల్గా చెప్పాలంటే యేసు చెప్పిన ప్రకారంగా తగ్గించుకున్నవాడు లేక వారు హెచ్చింపబడినటువంటి ఆధారాలు ఉన్నాయా అనేది జాగ్రత్తగా మనం పరిశీలించాలి. యేసుక్రీస్తు వారు చెప్పినా కూడా అది జరగలేదనుకోండి, యేసుక్రీస్తు వారి మాటలు నమ్మాల్సిన అవసరత మనకి లేదు. కాబట్టి యేసు ఎప్పుడు కూడా అవునని చెప్పి కాదనేటువంటి వాడుగా ఆయన ఉండడు. నాలో పొరపాట్లు పాపములు ఉన్నాయని మీలో ఎవడైనా నిరూపించగలడా, చెప్పగలడా అని ఓపెన్ ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. తండ్రిగా దేవుడు కూడా ఏనైనా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, మీరు ఈయన మాట వినండి చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఆయన ఏది చెప్పినా కూడా అది కరెక్టే, ఖచ్చితంగా చెప్తాడు, తేడాగా చెప్పడు, మనుషుల లెక్క. మరి అది వాస్తవం అయితే యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పి ఇప్పటికి దాదాపు 2000 చిల్లర దాటింది కదా. మరి అలాగా తగ్గించుకున్నటువంటి వ్యక్తులు హెచ్చింపబడిన సందర్భాలు ఉన్నాయా గ్రంథంలో అంటే అనేక మంది ఉన్నారండి. ఆది కాండం కానించి
ప్రకటన గ్రంథం వరకు అనేక మంది ఉన్నారు తగ్గించుకొని హెచ్చింపబడినటువంటి వారు దేవుడి ద్వారా తగిన సమయంలో. అందరిని గురించి నేను తెలియజేయడానికి ఇప్పుడు సమయం లేదు కనుక మనకి తెలిసినటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుందాం. మనకు తెలుసు వీరు, అయినా మళ్ళీ తెలుసుకుందాం. ఒక వ్యక్తి పరిచయుడు, మరొక వ్యక్తి సుంకరి. పరిసయుడు అండ్ సుంకరి. పరిసయుడు అంటే ఏంటో, సుంకరి అంటే ఏంటో మళ్ళీ విపులంగా నేను చెప్పవలసిన అవసరం లేదు, టైం వేస్ట్, మనందరికీ తెలుసు ఎలిమెంటరీ థింగ్స్ ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు పరిసయుడు సుంకరి విషయంలో ఏం జరిగింది, వీరు తగ్గించుకుంటే హెచ్చింపబడ్డారా, హెచ్చించుకుంటే తగ్గింపబడ్డారా, మున్నగ విషయాలు ఒకసారి బైబిల్ని ఓపెన్ చేసి మనం చూసుకుందాం. ఈ విషయాన్ని కూడా యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా తెలియజేశాడు వారిద్దరిని గురించి. ఓకే, ఏమాత్రం ఆలోచన చేయకుండా లూకా సువార్త 18వ అధ్యాయం వరకు మనం వెళ్దాము. లూకా సువార్త 18వ అధ్యాయము 10 నుంచి నేను చదువుతున్నాను, భావాన్ని గ్రహించండి. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా తెలియజేస్తున్నాడు. అది 9 మనం చదివితే అర్థమవుతుంది. సో 10 డైరెక్ట్ వస్తున్నాను. ప్రార్థన చేయుటక ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. దేవుని యొక్క ఆలయంలోనికి వెళ్ళారు. తండ్రి అయిన దేవుని ఆలయంలోనికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయుడు. పరిసయుడు అంటే తెలుసు కదా మనందరికీ, మళ్ళీ చెప్పాలా, అవసరం లేదుగా. ఓకే, ఒకడు సుంకరి. సుంకరి గురించి కూడా మనందరికీ తెలుసు, సుంకరి కాన్సెప్ట్, పరిసయుడు కాన్సెప్ట్. అయితే వారు వెళ్ళి ఏం చేస్తారో చూద్దాం. 11. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అబ్బో, ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయండి, ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి. అంత అద్భుతంగా చెప్తున్నాండి తన గురించి. ఏదో దేవుడికి ఏదో తెలియదని చాలా బాగా చెప్తున్నాడు. లిస్ట్ అంతా ముందు పెట్టాడు. విస్తారంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకేమంటున్నాడు అంతటితో ఆకుంటా. 12. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాడు. బా, గొప్పవాడండి. ఈ లిస్ట్ అంతా తండ్రి ముందు పెట్టి తన గొప్పతనాన్ని గురించి విస్తారంగా కృపగలిగిన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. దేవాలయంలోకి వెళ్ళి తనలో తాను ప్రార్థించుతున్నాడు. తనలో తాను ప్రార్థించుకుంటే తండ్రి అయిన దేవుడికి తెలియదా అండి? హృదయాన్ని అంతరింద్రియములను పరిశీలించువాడని నేనే అన్నాడు. మనం ఏమి చేసినా ఆయనకు అన్నీ తెలుసండి. మన నాలుకకి మాట రావటానికి ముందే మనం ఏం మాట్లాడతామో ఆయనకు అన్నీ తెలుసండి. ఆయన సుప్రీం. ఒక వస్తువును పుట్టించినటువంటి వ్యక్తికి వస్తువు అంటే ఏందో, వస్తువు మీద గ్రిప్ ఉండదా అండి? లోక సంబంధంగా ఆలోచించాలి, ఖచ్చితంగా ఉంటుంది. కంప్యూటర్ని కనిపెట్టిన వ్యక్తికి కంప్యూటర్ మీద గ్రిప్ ఉండదా అండి? ఇలాగా ఈ వ్యక్తి, ఈ పరిసయుడు తనలో తాను ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు విస్తారంగా. ఓకే, తర్వాత ఏం జరిగింది? 13వ వచనం మనం చదువుకుందాం. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అంతేనా? ప్రార్థన వెరీ షార్ట్. ప్రార్థన వెరీ షార్ట్ అండి, చాలా చిన్నగా ఉందండి. ఈ ప్రార్థనలో మాటలు లేవు. మరి పరిసయుడు ప్రార్థనలో లిస్ట్ ఉంది. విస్తారంగా ప్రార్థన చేశాడు, తనలో తాను అనుకున్నాడు. సుంకరి మాత్రము ఏమంటున్నాడు?
దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికిన. దట్స్ ఆల్. వెరీ సింపుల్. రిజల్ట్ ఏంటి? ఇద్దరిలో రిజల్ట్ ఏంటి? ఇద్దరు ఎవరు పాస్ అయ్యారు? మన భాషలో చెప్పాలంటే దేవుడి దగ్గర ఎవరు యాక్సెప్టబుల్ అయ్యారు చూస్తే 14. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు అంటున్నాడు. అతని కంటే అంటే పరిసేయుడి కంటే ఈ సుంకరి, మళ్ళీ చదువుతున్నాను, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను అని తనను తాను హెచ్చించుకొనివాడు, వాడు ఎవడైనా సరే, వాడు పరిసేయుడు కావచ్చు, శాస్త్రి కావచ్చు, ప్రజల పెద్ద కావచ్చు, ఎవడైనా సరే, సేవకుడు ఎవడైనా సరే, చేసి అంటాడు. అంత అద్భుతంగా అంటాడు. తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడినని, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడినని చెప్పాను. 14 మళ్ళీ చదువుదామా? అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియో, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడనని చెప్పాను. ఇప్పుడు ఇద్దరిలో నీతిమంతుడిగా ఎవరు తీర్చబడ్డారు? సుంకరి. ఎవరు ప్రార్థనను దేవుడు అంగీకరించాడండి? సుంకరి ప్రార్థన. ఎందుకు? సుంకరి హెచ్చింపబడ్డాడు తనను తాను తగ్గించుకోవడాన్ని బట్టి. పరిసయుడు తగ్గింపబడ్డాడు ఎందుకు? తనను తాను హెచ్చించుకోవడాన్ని బట్టి, హెచ్చించి ప్రార్థన చేయడాన్ని బట్టి. ఎక్కడ హెచ్చించి ప్రార్థన చేశాడు పరిసయుడు? విస్తారంగా దేవుడితో మాట్లాడాడు, దేవుడి దగ్గర లిస్ట్ పెట్టాడు, నచ్చినట్టుగా ప్రవర్తించాడు, నచ్చినట్టుగా ప్రార్థన చేశాడు పరిచయుడు. ప్రియులారా, దేవుడి సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు విస్తారంగా మాట్లాడొద్దండి, స్వార్థంగా ప్రార్థన చేయొద్దండి. మనం ఏదో గొప్పవారమని అదని ఇదని నీకు నచ్చినట్టుగా విస్తారంగా ప్రార్థన చేయొద్దు. గమనించాలో ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే అట్లా ప్రార్థన చేస్తావో నువ్వు తగ్గింపబడుతున్నావని, నీ నాశనాన్ని నువ్వే కోరుకుంటున్నావు చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక్కడ పరిసయుడు విస్తారంగా ప్రార్థన చేశాడు, తనను తాను హెచ్చించుకొని ప్రార్థన చేశాడు, అందుకొరికి తగ్గింపబడ్డాడని చెప్పేసి యేసుక్రీస్తు వారు సర్టిఫై చేస్తున్నాడు తండ్రి మహాకృపను బట్టి. ఈ పరిసయుని గురించి మనం ఆలోచిస్తే సామెతల గ్రంథం 10వ అధ్యాయంలోకి మనం వెళ్దామండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో ఒక చక్కని ఇన్ఫర్మేషన్ నాకు అక్కడ కనిపిస్తూ ఉంటుందండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. 19వ వచనం జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు అంటాడు, చూడండి 19లో, విస్తారమైన మాటలలో, అంటే ప్రార్థనలో, మాటలే కావచ్చు ప్రార్థనే కావచ్చు, నువ్వు విస్తారంగా మూవ్ అవుతున్నావు అంటే కథమే, అర్థం చేసుకోవాలి, నువ్వు నీ పని అయిపోతుందని. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. పెదవులు ఉన్నాయని చెప్పేసి ఎట్ట పడతట మాట్లాడొద్దు, ఎట్లా పడతట ప్రార్థన చేసుకోవద్దు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని చెప్పేసి అన్నాడు తండ్రి అయిన దేవుడు జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా. ఒక హింట్ ఇచ్చాడు. ఇది సామెతల గ్రంథంలో రాయబడ్డది. మరి పరిచయుడని చెప్పుకుంటుండే కదా, సామెతల గ్రంథం మీద పట్టు ఉండాలి కదా. పట్టున్నటువంటి వ్యక్తి ఎలాగుండాలండి? తన పెదవులని కాసుకొని జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ఏం చేసిండండి ప్రార్థన? దేవా, నేను దుశ్చోరులను, లూకా సువార్త 18వ అధ్యాయము 11వ వచనం, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరు వలనను ఉండనందుకు
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు ఉన్నవో ఉండలేదో నువ్వుగా చెప్పేది. నువ్వు చెప్తే కరెక్ట్ అయిద్దా అండి? ఎవరి గురించి వాడు చెప్పుకుంటే కరెక్ట్ అయిద్దా? నీ సాక్ష్యం సత్యము కాదు, నీ గురించి బయట వ్యక్తి చెప్పాలి. మనం ఎంతవరకు కరెక్టో ఎంతవరకు ఫేకో అసలు ఏంటో అన్న సంగతి నీ గురించి నువ్వు చెప్పుకుంటే అది ఏమైందనండి? బోస్టింగ్ అయిద్దండి. డబ్బా కొట్టుకోవటం. నీ గురించి ఇతరులు చెప్పుకోవాలి, నువ్వెంత కరెక్ట్ అనేది ఇతరులు సాక్ష్యం చెప్పాలి. ఏం చేస్తానండి? నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఇంకా వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుకొనుచున్నాడు. సామంత్రిక గ్రంథంలో ఉంది కదా, ఎవని మార్గము వానికి యథార్థంగానే కనపడును, తుదకి అంటే ఫైనల్గా అది మరణమునకు చేరని చెప్పేసి రాయబడ్డదండి. అసలు నువ్వు ఎంతవరకు కరెక్టు ఏందనేది నీ ఇంట్లో నీ భార్య చెప్పాలి, నీ భర్త చెప్పాలి, నీ పిల్లలు చెప్పాలి, నీ నైబర్ చెప్పాలి, నీ ఫ్రెండ్స్ చెప్పాలి, నీ కోవర్కర్స్ చెప్పాలి, నీ కొలీగ్స్ చెప్పాలి నువ్వు కరెక్టా కాదనేది. అంతేగాని వారు పక్కకు పెట్టేసి లేదండి నేను కరెక్ట్ అండి, అదండి ఇదండి నువ్వు అనొద్దు. దేవుడికి చెప్పొద్దు, దేవుడికి అన్నీ తెలుసు. ప్రియులారా, పరిసయుడు ఎంత దారుణంగా ప్రార్థన చేశాడు మీరు ఆలోచించాలి. కాబట్టి హెచ్చించుకున్నాడు కనుక తగ్గింపబడ్డాడు అని చెప్పేసి యేసుక్రీస్తులో తెలియచేస్తున్నాడు పరిసయుడి గురించి. మరి సుంకరి గురించి పరిస్థితి ఏంటిది? సుంకరి ఎందుకు హెచ్చింపబడ్డాడు? ఇది కూడా ఆలోచించాలి కదా. 18వ అధ్యాయంలో సువార్త 13వ వచనంలో, అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక, ఏమో పాపం చేశానేమో, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు కృపగల తండ్రి. ఆయన వైపు చూడటానికి కూడా నాకు లేదు, అరువునో కాదు అని చెప్పేసి ఆలోచించి జాగ్రత్త పడుతున్నాడు. భయం ఇస్తుంది. ఒక పెద్ద వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు తగ్గించుకోవాలండి. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. పాపినైన నన్ను కరుణించు, పరిశుద్ధుడనైన నన్ను కరుణించంటలే. నువ్వు పరిశుద్ధుడువో నువ్వు పాపివో ఎవరికి తెలుసు? తండ్రిని దేవుడికి తెలుసు. ఎందుకు నిన్ను హెచ్చించుకోవాలి? 0 పొజిషన్లో ఉండరాదు, పాపినని అనరాదు. మనం పరిశుద్ధులమైన పాపులం అని చెప్పేసి తగ్గించుకుంటే దేవుడు ఎంత సంతోషపడుతున్నాడండి. ఈ స్థితి నా కుమారుడికి లేకపోయినా తగ్గించుకుంటానని బ్లెస్ చేసే అవకాశం ఉంటుంది. ప్రభు మనస్సు ఏంటో మనం తెలుసుకోవాలి ప్రియులారా. పౌలు గారు అంటాడు రోమపత్రికలో, ప్రభు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అని చెప్పేసి అంటాడు. ఆయన మనసు ఏంటో తెలుసుకొని మనం మూవ్ అయినప్పుడు ఖచ్చితంగా తండ్రైన దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే 14, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియో, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పాను. సుంకరి హెచ్చింపబడ్డాడు, తన కొద్ది మాటలను బట్టి హెచ్చింపబడ్డాడు. కాబట్టి ప్రియులరా, దేవుడితో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా పొలైట్గా ఉండాలి, చాలా షార్ట్గా ఉండాలి. ఆ కాన్సెప్ట్ సుంకరికి అర్థమైపోయింది. దీని గురించి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలోకి మనం వెళ్దామండి. అక్కడ ఏం రాయబడ్డది? దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు మరి ఎలాగ ప్రార్థన చేయాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలాగ ఉండాలి, మనల్ని మనం ఎలాగ తగ్గించుకోవాలి అన్న సంగతి సొలొమోను గారు తెలియజేస్తున్నారు. చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకము. అంత చక్కని విషయం అండి.
నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ ప్రార్థన కొద్దిగా ఉండాలి. సంపూర్ణ రాత్రి ప్రార్థన కోడికలు. రాత్రంతా ప్రార్థన చేస్తావా? నీ మాటలు కొద్దిగా ఉండాలని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. ప్రియులారా, పరిసేయుడి మాటలు ఎలాగనేయండి, ఎక్కువ ఉన్నాయి లిస్ట్. సుంకరి మాటలు, ఆకాశం వైపు తల ఎత్తుకొని మాట్లాడటానికి కూడా ధైర్యం కాలేదండి ఆయనకి. తగ్గించుకొని పాపినైనా నన్ను క్షమించు తండ్రి అన్నాడు. తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు అన్నాడు, హెచ్చింపబడ్డాడు పరిసేయుడి కంటే ఈయన హెచ్చింపబడ్డాడని చెప్పేసి అన్నాడు. ప్రియులారా, గ్రంథంలో ఆధారాలు ఉన్నాయి. సో కాబట్టి పరిసేయుడు సుంకరి యొక్క పరిస్థితిని గ్రంథంలో నుంచి మనం తెలుసుకున్నాము. పరిసేయుడు తగ్గింపబడ్డాడు అతని యొక్క ప్రవర్తనను బట్టి, సుంకరి హెచ్చింపబడ్డాడు అతని యొక్క స్థితిని బట్టి, తగ్గించుకున్న విధానాన్ని బట్టి. కాబట్టి దేవుడు హెచ్చించిండా? హెచ్చించలేదండి. సుంకరిని హెచ్చించాడు. కన్ఫర్మ్ అయింది. ఒక సుంకరి విషయంలో కాదండి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంటే అబ్బబ్బబ్బా అనేక మంది ఉన్నారండి తనను తాను తగ్గించుకొని దేవుడికి భయభక్తులు కలిగి, దేవుడి విషయంలో భయభక్తులు బ్రతికిన ప్రతి ఒక్కరిని దేవుడు అనుగ్రహించిన సమయంలో హెచ్చేసిన సందర్భాలు ఉన్నాయండి. కాబట్టి ప్రియులారా, అందుకొరకు యేసుక్రీస్తు వారు ఇది సత్యం గనుక జన సమూహములతోనూ శిష్యులతోనూ చెప్పవలసిన పరిస్థితి ఏర్పడ్డాది. ఏంటది చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇది విషయం. తనను తాను హెచ్చించుకున్నటువంటి పరిసేయుడు తగ్గింపబడ్డాడు, తనను తాను తగ్గించుకున్నటువంటి సుంకరి హెచ్చింపబడ్డాడు. చూశాము. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు వారు ఇది చెప్పినా కూడా ఖచ్చితంగా లక్ష్యం ఉంచాలి. మనము ఆ మాటలు మనం నమ్మాలి, యేసు మాటలు మనం వినాలి, అలాగ ప్రవర్తించాలి. యేసు చెప్పిన యేసు మాటలు ఎవరైతే వినరో వారు ప్రజలలో నుంచి కొట్టివేయబడాలని చెప్పేసి గ్రంథంలో రాయబడ్డదండి. అపోస్తల కార్యాలు. యేసుకి అంత ప్రాధాన్యత ఇచ్చాడు కృపగలిగిందని. ఓకేనండి. శంకరి వలె ఇంకా అనేక మంది కూడా హెచ్చింపబడ్డ సందర్భాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకు సమయం లేదు. ఖచ్చితమైతే భవిష్యత్తులో మనము తెలుసుకొని ఆత్మీయంగా మనము బలపడదాం. మన సబ్జెక్ట్ తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇది 100కి 200% కరెక్ట్. కాబట్టి హెచ్చింపబడాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి, సోదరి సహోదరుడా, నాతోటి దైవజనుడా, హెచ్చింపబడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనము తగ్గింపబడదాం. తగ్గించుకుందాం, క్షమించండి. మనం హెచ్చింపబడాలనుకున్నప్పుడు తగ్గించుకుందాం. ఏ విషయంలో? అన్ని విషయంలో. మనకి ఎన్నున్నా ఏదున్నా కూడా మనల్ని మనం హెచ్చించుకోనకుండా తగ్గించుకుందాం. ప్రతి విషయంలో జీరోలో ఉందాం. మనం తప్పే ఉందనండి. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో కాలమును బట్టి, పరిస్థితులను బట్టి తండ్రైన దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి మీరందరూ కూడా హెచ్చింపబడాలని ఈ అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ని మీ హృదయంలో ఇంజెక్ట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చక్కగా ఓపికతో వాక్యం విన్నందుకు మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను. ఇప్పటివరకు జాన్సన్ సిఓసి టీవీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అనేకమైనటువంటి లెసన్స్ని వినండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనములు.